శివ అంటే ఆనంద స్వరూపం, లింగం అంటే గుర్తు, ఆనందాని గుర్తు. పరమాత్మ ఆనంద స్వరూపుడు అని శివలింగానికి అర్థం. మానవుడు అక్కడి నుండి ఇంకా ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. జ్ఞానం ఇంకా పెంపొందింది. పరమాత్మ నిరాకారుడు, నిర్గుణుడు అనే స్థితికి చేరుకున్నాడు. పరమాత్మ తనలోనే ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అని తెలుసుకున్నాడు. కళ్ళు మూసుకొని తనలో ఉన్న ఆత్మస్వరూపుడైన పరమాత్మను ధ్యానించడం ప్రారంభించాడు. ప్రాణాయామం అభ్యసించాడు. అలా చేయడానికి ప్రతిమ కాని లింగాకారం కాని లింగాకారం కాని కాకుండా శబ్దాన్ని ఆసరాగా తీసుకున్నాడు. అదే ఓం అనే శబ్దం. ఇది ఏకాక్షరం బ్రహ్మ అంటే ఓం అనే అక్షరం బ్రహ్మస్వరూపమని తెలుసుకున్నాడు. ఆ పరబ్రహ్మ ఓంకారంగా ప్రకటితమవుతున్నాడని గ్రహించాడు. బ్రహ్మస్వరూపం శబ్ద బ్రహ్మమైన ఓంకారాన్ని ఉచ్చరిస్తూ సహజంగా ప్రాణాయామం చేయడం మొదలుపెట్టాడు. ఆ ఓంకారం అనే పరబ్రహ్మ గురించి ఈ శ్లోకంలో వివరించాడు కృష్ణుడు. అటువంటి పరబ్రహ్మ స్వరూపమైన ఓంకారాన్ని ఏకాగ్రమైన మనస్సుతో స్మరిస్తూ జపిస్తూ అంత్యకాలంలో ఈ శరీరాన్ని విడిచిపెడితే అటువంటి సాధకుడు పరమగతిని పొందుతాడు. అతడికి పునర్జన్మ ఉండదు అని పరమాత్మ వివరించాడు.